హాయ్, నేను మీ సరస్వతిని. ఈరోజు టాపిక్ ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ, సమన్వయ జ్యామితి తెలుగులో. ఈ క్లాస్లో మనం 3 టైప్ ఆఫ్ డిఫరెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 3 పాయింట్స్ ఇస్తే వాటిని ఎలా సాల్వ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 4 పాయింట్స్ ఇస్తే వాటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అంటే వై యాక్సిస్ ఇచ్చి ఎక్స్ యాక్సిస్ ఇవ్వకుండా 2 పాయింట్స్ ఇచ్చి సాల్వ్ చేయమంటే ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 3 పాయింట్స్ ఇచ్చి వాటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా. మనకు ఎగ్జామ్లో అయినా సరే ఇచ్చిన గివెన్ క్వశ్చన్ రాసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఇచ్చిన గివెన్ అంటే వాళ్ళు ఏం అడుగుతారో ఏమి ఇచ్చినా మనకు క్లారిటీగా తెలుసుకోవడానికి ఇచ్చిన గివెన్ క్వశ్చన్ రాసుకోవాలన్నమాట. అయితే నాకు ప్రజెంట్ ఇప్పుడు ఏమంటారు, ఇచ్చిన గివెన్ క్వశ్చన్లో 3 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి నేను 3 పాయింట్స్ని రాస్తున్నా. ఓకేనా. 3 7, 5 C of 9, 7. ఇందులో ఏంటంటే డిస్టెన్స్ని కనుక్కుంటాం అనమాట. 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్, ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్, ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ని కనుక్కుంటాం. అవి ఈక్వల్ వచ్చినట్లయితే చూసుకుంటాం అనమాట. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఆర్ ద 3 పాయింట్స్ లైంగ్ ఆన్ ద సేమ్ లైన్ అంటారు. మనకు నార్మల్గా గ్రాఫ్లో వీళ్ళ గ్రాఫ్ ప్రకారం చెప్తారు అనమాట. అయితే 3 పాయింట్స్ ఒకటే లైన్ మీద ఉన్నాయని చెప్తారు. నేను ఇలా ఎందుకు గీసానంటే ఇవన్నీ పాజిటివ్లో ఉన్నాయి, అంటే ఏడ మైనస్ లేదు కాబట్టి ఇదే దాంట్లో వస్తాయి కాబట్టి నేను ఇలా గీసాను అనమాట. అంటే ఇవన్నీ పాయింట్స్ అన్నీ ఒకటే లైన్ మీద ఉన్నట్టుగా చూపిమని మా గ్రాఫ్లో అయితే ఈజీగా ప్రూవ్ చేయగలుగుతాం. కానీ వీళ్ళు ఈ విధంగా ప్రూవ్ చేయమని చెప్తారు అనమాట. ఇలా ఏ విధంగా ప్రూవ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఓకేనా. అయితే మనం ఏం చేసామంటే డిస్టెన్స్ని కనుక్కోవడానికి 2 పాయింట్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఏబి, తర్వాత బీసీ, తర్వాత ఏసీగా తీసుకొని ప్రూవ్ చేస్తాం అనమాట. ఫస్ట్ మనం ఏం చేసామంటే ఏబి పాయింట్ని తీసుకుంటాం. ఓకేనా. ఏబి డిస్టెన్స్ మన ఫార్మ్ డిస్టెన్స్ ఏంటి, డి ఈజ్ ఈక్వల్ టు √of x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది మనకు ఫార్ములా అనమాట. ఈ ఫార్ములా బేస్డ్ మిగతా సమ్స్ కూడా చేస్తాం. ఓకేనా. ఈ ఫార్ములా ఒక్కటి తెలుసు, ఈజీగా చేయొచ్చు అనమాట, సాల్వ్ చేయొచ్చు ఏ ప్రాబ్లం అయినా. ప్రజెంట్ ఇప్పుడు నేను ఏబి అనే దాన్ని పాయింట్ డిస్టెన్స్ కనుక్కుంటున్నాను అనమాట. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్. ఏ పాయింట్ ఎంత ఉంది, ఏ వచ్చేసి 4, 2, బి వచ్చేసి 7, 5. ఇది x1 y1, ఇది x2 y2. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకేనా. మనకి ఇప్పుడు ఏ పాయింట్ x2 ఎంత ఉంది, 7 ఉంది, 7 మైనస్ x1 ఎంత ఉంది, 4 ఉంది హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత ఉంది, 5 ఉంది, y1 అంటే 2 ఉంది హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √of 7 మైనస్ 4 ఎంత, 3 స్క్వేర్. ఇది కూడా 3 స్క్వేర్ అవుతుంది. నాకు ఎంత అవుతుంది అప్పుడు, 3 స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్ అంటే 9, 9 ప్లస్ 9 18. ఓకేనా. దీన్ని ఇంకా రాయాలంటే 9 2s 18 కాబట్టి 9 × 2 రూట్ అలాగే పెడుతున్నాను అనమాట. 9కి మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు, 3 స్క్వేర్ రావచ్చు, 3 స్క్వేర్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి నేను డైరెక్ట్గా 3√2 అని రాసుకుంటున్నా. ఓకేనా. ఇప్పుడు నాకు ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. అంటే నేను ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కున్నా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటున్నాను అనమాట. ఓకేనా. సి బి పాయింట్ ఎంత ఉంది, 7, 5. సి పాయింట్ 9, 7. అయితే ఇది ఏం పాయింట్, ఏబి పాయింట్. ఇప్పుడు నేను కనుక్కునేది బీసీ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు √of ఇది x1 y1 x2 y2. ఫార్ములా ఏంది, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ 9 మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 7 మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √of 9 మైనస్ 7 ఎంత, 2, 7 మైనస్ 5 కూడా 2 స్క్వేర్ స్క్వేర్. అయితే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 2 అంటే 4 ప్లస్ 4 అంటే 8 అనమాట. ఓకేనా. √of 4 2s 8 రాసుకోవచ్చు అనమాట. 8ని మళ్ళీ 4 2s 8 రాసుకోవచ్చు. 4కి మళ్ళీ వస్తుంది అనమాట 2 స్క్వేర్ అంటే 2 2s స్క్వేర్ కాబట్టి ఇది రూట్ క్యాన్సిల్ అయితే దీనికి ఏం లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నా 2 √2. ఓకేనా. అంటే నాకు బీసీ పాయింట్ కూడా వచ్చేసింది. ఇది బీసీ పాయింట్, ఇది ఏబి పాయింట్. ఈజీగా మనకు రాసుకోవడానికి అని చెప్పేసి లాస్ట్లో చేస్తున్నాం, బాక్స్ వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు 3 పాయింట్స్లలో కనుక్కున్నాం అనమాట. ఈ రెండు కనుక్కుని మీరు తర్వాత మిగిలిపోయింది ఇది కాబట్టి ఏసీ కూడా కనుక్కుంటున్నాం అనమాట. ఏ పాయింట్ ఎంత ఉంది, 4, 2. సి పాయింట్ ఎంత ఉంది, 9, 7. మళ్ళీ x1 y1 x2 y2.
అయితే ఏసీ పాయింట్ కనుక్కుంటున్నాం ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 అంటే 9 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత ఉంది 7 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 9 మైనస్ 4 ఎంత 5 స్క్వేర్ 7 మైనస్ 2 ఎంత 5 స్క్వేర్. అప్పుడు నాకు ఎంత అవుతుంది 5 స్క్వేర్ ఎంత 25 ప్లస్ 25. ఇప్పుడు నాకు ఎంత అవుతుంది 25 ప్లస్ 25 50 అవుతుంది. 50ని మళ్ళీ ఏం రాసుకోవచ్చు 25 2s 50 కాబట్టి 25 ఇంటూ 2 రాస్తున్నా. 25కి మళ్ళీ ఉంది 5 స్క్వేర్ వస్తుంది కాబట్టి నేను దీన్ని ఏం రాసుకోవచ్చు 5 ఇంటూ రూట్ 2 అవుతుంది. 2 ఎక్కడ క్యాన్సిల్ అవ్వలేదు. ఓకేనా. ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఒక లైన్ కావాలంటే మనకు కంపల్సరీగా ఏం ప్రూవ్ చేస్తాం ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని ప్రూవ్ చేయాలన్నమాట. అయితే మనం ఏబీ మనకి ఎంత వచ్చింది 3√2 అని వచ్చింది. బీసీ ఎంత వచ్చింది 2√2 వచ్చింది ప్లస్ 2√2 ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని ప్రూవ్ చేయాలి కదా. సో మనకి ఏసీ ఎంత ఉంది 5√2 ఉంది. ఈ 5√2 అలాగే పెడుతున్నా వస్తుందో చూద్దాం. ఇక్కడ 3 ఉంది ఇక్కడ 2 ఉంది అంటే మనకి ఎంత అవుతుంది 5√2 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 5√2 అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తుంది అంటే ప్రూవ్ చేసినట్టే కదా అంతే అనమాట. ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఇలా 3 పాయింట్స్ ఇచ్చి ఒకటే లైన్ మీద పాయింట్స్ ప్రూవ్ అవుతుందంటే వస్తున్నాయి చెక్ చేయమంటే ఈ విధంగా అంటే ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకు వస్తుంది అనమాట. ఒకవేళ ఈ నాట్ ఈక్వల్ టు వచ్చింది అనుకోండి ఇక 5 ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 6√2 ఈజ్ ఈక్వల్ టు 5√2 ఉంది అనుకో నాట్ ఈక్వల్ టు అని చెప్పేసి కాదని చెప్పేసి లాస్ట్ ఎండింగ్లో పాయింట్ రాస్తే చెప్తామన్నమాట. ఓకే ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మన క్వశ్చన్లో చూడండి 4 పాయింట్స్ ఇచ్చారు 1,7 4,2 అండ్ -1 -4. మనకు నార్మల్గా చూసుకుంటే 4 పాయింట్స్ ఎక్కడ ఉంటాయి స్క్వేర్లో ఉంటాయి అనమాట. వీళ్ళు ఆల్రెడీ క్వశ్చన్ మెన్షన్ చేసారు స్క్వేర్ అని. ఓకేనా. మనకు స్క్వేర్లో చూసుకుంటే అన్ని ఈక్వల్గా ఉంటాయి అంటే ఇది ఈక్వల్ ఏ బి సి డి. ఏ నుంచి బి ఎంత డిస్టెన్స్ ఉంటుందో బి నుంచి సికి అంతే డిస్టెన్స్, సి నుంచి డికి, ఏ నుంచి డికి కూడా అంతే డిస్టెన్స్. మళ్ళీ ఈ 2 డిస్టెన్స్ అలాగ ఉంటాయి అనమాట. మనం ఇక్కడే క్వశ్చన్లోనే అర్థమైపోయింది ఇవి అంటే ఇవి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఇవి నాట్ ఈక్వల్ అనుకో ఏదో ఒకటి ఈక్వల్ రాలేదు అనుకోండి అప్పుడు మనకు ఇచ్చిన క్వశ్చన్ రాంగ్ అని చెప్పాల్సి ఉంటుందన్నమాట. అయితే మనము ఇవన్నీ ఈక్వల్ వస్తాయి, ఈ 2 ఒక ఈక్వల్ వస్తాయి అనమాట. ఓకేనా. క్వశ్చన్ అయితే ప్రజెంట్ ఇప్పుడు అర్థమైంది కదా. అయితే మనకి ఇచ్చిన గివెన్ క్వశ్చన్ రాసుకుంటున్నాం 1,7 ఒకటి 4,2 అండ్ -1 -4 4. ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి. ఏబి మధ్యలో డిస్టెన్స్, బీసీ మధ్యలో డిస్టెన్స్, సిడి మధ్యలో డి పని. మనకు ప్రీవియస్ క్వశ్చన్ చూసుకుంటే మనకు 3 పాయింట్స్ ఇచ్చి సాల్వ్ చేయమని మనకి ఎన్ని డిస్టెన్స్ కనుక్కున్నాం 3 డిస్టెన్స్ కనుక్కున్నాం. ఇక్కడ మనకు 4 పాయింట్స్ ఇచ్చి కనుక్కోమంటారు. ఇక్కడ కూడా 4 డిస్టెన్స్ కనుక్కుంటాం అనమాట. అంటే ఎన్ని పాయింట్స్ ఇస్తే అన్ని డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనకు ఏబి అని కనుక్కుంటున్నాం. ఏ పాయింట్ ఎంత 1 7, బి పాయింట్ 4 2. డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలిసింది అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకేనా. అయితే ఇది x1 y1 ఇది x2 y2. x2 అంటే మనకి ఎంత ఉంది ఇప్పుడు 4 ఉంది కాబట్టి నేను 4 వేసుకుంటున్నా. మైనస్ x1 అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 2 ఉంది, y1 అంటే 7 ఉంది హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 4 - 1 3 స్క్వేర్ ప్లస్ 2 - 7 -5 హోల్ స్క్వేర్. నాకు ఎంత అవుతుంది అప్పుడు 3 స్క్వేర్ ఎంత 9, 5 స్క్వేర్ 25, 25 ప్లస్ 9 ఎంత 34 అవుతుంది. ఓకేనా. తర్వాత ఇప్పుడు నేను 2 పాయింట్స్ ఈ 2 పాయింట్స్ కనుక్కున్నా. ఇప్పుడు నాకు బీసీ కనుక్కోవాలన్నమాట. అప్పుడు నేను బీసీని కనుక్కుంటున్నా. డిస్టెన్స్ బి పాయింట్ ఎంత 4 2, సి పాయింట్ ఎంత -1 -1. ఇది x1 y1 ఇలా రాసుకుంటే ఫార్ములాలో కూడా మనకు ఈజీగా అంటే అర్థమైపోతామన్నమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట x1 y1 అని రాసుకుంటే. ఓకేనా. అయితే మనకి ఏంటి x2 మైనస్ x1 కాబట్టి -1 -4 ప్లస్ y2 అంటే ఎంత -1 -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ -5 -3.
ఇప్పుడు మనకి ఎంత అవుతుంది అప్పుడు 5 స్క్వేర్ ఎంత 25, 3 స్క్వేర్ ఎంత 9, ఎంత అవుతుంది అప్పుడు 34. ఓకేనా, నేను 2 పాయింట్స్ని కనుక్కున్నా. ఇప్పుడు నాకు ఇంకా కనుక్కోవాల్సింది ఏంది, ఈ 2 పాయింట్స్ కనుక్కున్నా, ఈ 2 పాయింట్స్ కనుక్కున్నా, ఈ 2 పాయింట్స్ కనుక్కోవాలన్నమాట. కాబట్టి సి పాయింట్ ఎంత -1 -1, డి పాయింట్ ఎంత -4 4, x1 y1 x2 y2. ఇప్పుడు నేను డిస్టెన్స్ ఇది ఎంత పాయింట్ బీసీ, ఇది ఏబి. ఓకేనా, ఇప్పుడు నేను సిడి కనుక్కుంటున్నాను అనమాట. సిడి ఈజ్ ఈక్వల్ టు √x2 - x1 కాబట్టి -4 మైనస్ ఇక్కడ x1కి మైనస్ ఉంది, ఫార్ములాలో కూడా మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమైతే అప్పుడు మనకు ప్లస్ అవుతుంది హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత ఉంది 4 ఉంది. ఇక్కడ ఫార్ములాలో మళ్ళీ y1కి -1 ఉంది, మళ్ళీ ఫార్ములా మైనస్ ఉంటుంది కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. -4 + 1 ఎంత అవుతుంది -3 స్క్వేర్ ప్లస్ 4 + 1 ఎంత 5 స్క్వేర్. ఇది ఎంత అవుతుంది అప్పుడు 9 + 25 ఈజ్ ఈక్వల్ టు 34. నేను ఇప్పుడు ఏం కనుక్కున్నా, ఇంకొక పాయింట్ మిగిలిపోయింది. ఇక్కడ ఏబీ కనుక్కున్నా, బీసీ కనుక్కున్నా, సిడి కనుక్కున్నా, డిఏ అని మిగిలిపోయింది కాబట్టి డిఏ పాయింట్ రాస్తున్నాను అనమాట. డికి ఎంత పాయింట్ ఉంది -4 4, ఏ పాయింట్ ఎంత ఉంది 1 7, x1 y1 x2 y2 అనమాట. ఇప్పుడు ఈ ఫార్ములాని కనుక్కుంటున్నాం. డిఏ ఈజ్ ఈక్వల్ టు √x2 అంటే ఎంత -1, ఇక్కడ మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. మనం ఎంత పెద్ద సమ్ అయినా మైనస్ల దగ్గర చూసుకోకపోతే పోతుంది, జాగ్రత్త. మైనస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసి చేయండి, సరేనా. తర్వాత ఇప్పుడు ఏముంది ప్లస్, తర్వాత y2 అంటే ఎంత ఉంది 7 -4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √-1 + 4 నాకు ఎంత అవుతుంది అప్పుడు 3 స్క్వేర్ అవుతుంది. 7 - 4 ఎంత అవుతుంది చెప్పండి. సారీ నేను ఇక్కడ మైనస్ చూసుకోలేదు. -1 + 1 కాబట్టి 1 + 4 కాబట్టి 5 అవుతుంది. ఇక్కడ 7 - 4 ఎంత 3 అవుతుంది, ఈ 3 స్క్వేర్. అండ్ 25 + 9 34. సారీ చూసుకోలేదు మైనస్. ఓకేనా. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇదంతా ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ పాయింట్స్ అన్ని కనుక్కున్నా. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కనుక్కోవాలి, ఏసీ బీడీ కనుక్కోవాలన్నమాట. నేను ఏసీ కనుక్కుంటున్నాను అనమాట. ఇది x1 x2 y2 √AC. x2 అంటే ఎంత ఉంది -1, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత ఉంది -1 -7 హోల్ స్క్వేర్. నాకు ఎంత అవుతుంది అప్పుడు -2 స్క్వేర్ ప్లస్ -8 స్క్వేర్ √2 ఎంత స్క్వేర్ కాబట్టి 4, 8 8 64. నాకు ఎంత అవుతుంది అప్పుడు 68 అవుతుంది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ అనుకున్నా కాబట్టి ఇప్పుడు ఇంకొక పాయింట్ మిగిలిపోయింది. ఏది మిగిలిపోయింది బీడీ మిగిలిపోయింది అనమాట. బి పాయింట్ ఎంత 4 2, డి పాయింట్ -4 4 అనమాట. బీడీ ఈజ్ ఈక్వల్ టు ఇది x1 y1 x2 y2. x2 అంటే -4 -4 ప్లస్ y2 అంటే -4 4 -2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √4 + 4 8 అంటే -8 స్క్వేర్. ఇది 2 స్క్వేర్. ఎంత నాకు అప్పుడు 64 + 4 ఈజ్ ఈక్వల్ టు 68. ఓకేనా. నాకు ఇక ఇప్పుడు చూస్తే ఇప్పుడు నాకు ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ ఈజ్ ఈక్వల్ టు √34 వచ్చిందనమాట. అంటే అన్నీ ఈక్వల్గా ఫస్ట్ దానికి 34 34 34 అని వచ్చిందనమాట. తర్వాత ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ ఈజ్ ఈక్వల్ టు 68 అని వచ్చిందనమాట. ఓకేనా, అంతే. నాకు ఈ 2 ఈక్వల్ వచ్చినాయి, వీటన్నిటి ఈక్వల్ వచ్చినాయి అంటే ఇచ్చిన క్వశ్చన్ కరెక్టే అని ప్రూవ్ చేసి అనమాట. వీటికన్నా ఇది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఇది 68లలో వచ్చింది, 34లలో వచ్చింది అనమాట. ఓకే, ప్రజెంట్ ఇప్పుడుకైతే సాల్వ్ అయిపోయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అనమాట.
ఓకే. థర్డ్ క్వెషన్ చూడండి ఏంటంటే ఫైండ్ ద పాయింట్ ఆన్ ద వై యాక్సిస్ విచ్ ఈస్ ఈక్వల్ ఫ్రమ్ ద బోత్ పాయింట్స్ ఏ ఆఫ్ 6,5 అండ్ బి వచ్చేసి -4 -3 అనమాట. అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ వై యాక్సిస్ ఇచ్చిర్రు అంటే ఆపోజిట్గా ఎక్స్ యాక్సిస్ని 0 ఇచ్చారనమాట. అంటే ఏంటంటే మనం ఇయ్యని పాయింట్ని ఒక విధంగా తీసుకుంటున్నాం. అంటే మనకు ఒక 2 పాయింట్స్ ఇచ్చారు, ఇంకొక 2 పాయింట్స్ ఇవ్వలేరు అనమాట. ఆ 2 పాయింట్స్ ఎలా తీసుకుంటున్నా అంటే పీ ఆఫ్ ఎక్స్ని 0 అను కదా, ఇలా అనుకుంటున్నాం 0 వై. ఓకేనా, మిగిలిన 2 పాయింట్స్ని ఈ విధంగా సాల్వ్ చేస్తున్నా. అంటే దాని అర్థం ఏంటి, పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ అని సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు నాకు ఫస్ట్ నేను పిఏని సాల్వ్ చేస్తున్నా. పిఏ అంటే పి ఎంత ఉంది, పాయింట్ 0 వై. ఏ ఎంత ఉంది, 6 5. మళ్ళీ డిస్టెన్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు √ x2 minus x1 whole square plus y2 minus y1 whole square అనమాట. √ x1 y1 x2 y2. x2 అంటే ఎంత ఉంది, 6 0 స్క్వేర్ ప్లస్ y2 అంటే 5 minus y whole square is equal to √6 స్క్వేర్ ప్లస్ 5 minus y whole square. అలాగే పెట్టుకుంటున్నాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటి, పి పాయింట్ ఏముంది 0 వై, బి పాయింట్ ఏముంది -4 3. ఇది డిస్టెన్స్ కనుక్కుందాం, ఇది పిఏ. ఓకేనా, మళ్ళీ x1 y1 x2 y2. x2 అంటే ఎంత ఉంది, -4 0 ప్లస్ y2 అంటే 3 minus y హోల్ స్క్వేర్ 4 4 16 ప్లస్ 3 minus y. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు y అనేది కాన్స్టెంట్ టర్మ్ ఉందన్నమాట. అంటే కనుక్కోవాల్సింది y పాయింట్. మనకి అయితే క్వశ్చన్లో y యాక్సిస్ ఇస్తారో అంటే కనుక్కోవాల్సింది y వాల్యూ అని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, మనకి ప్రజెంట్ ఇప్పుడు ఏముంది, ఈ పాయింట్ ఇచ్చారు కాబట్టి నేను చేస్తున్నా, ఇటు పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ ప్రకారము ఇచ్చిన 2 డిస్టెన్స్ని రాసుకుంటున్నాను అనమాట. ఓకేనా, నాకు ఇక్కడ వచ్చిన ఆన్సర్ని ఈక్వల్ టైప్లో రాస్తున్నాను అనమాట. అయితే నాకు పిఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 6 స్క్వేర్ ప్లస్ 5 minus y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీబీ అంటే ఎంత వచ్చింది, 16 ప్లస్ 3 minus y హోల్ స్క్వేర్. ఇప్పుడు నాకు స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేసిన అనుకో వచ్చేస్తుంది కదా, అంటే నేను స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తున్నా, అంటే ఇది అనుకోండి. ఓకేనా, ఇప్పుడు నాకు ఏం చేస్తే స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేసేస్తే 6 స్క్వేర్ ప్లస్ 5 minus y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 3 minus y హోల్ స్క్వేర్. ఓకేనా, అంటే ఇక్కడ స్క్వేర్ చేసి ఇక్కడ స్క్వేర్ చేసి √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి డైరెక్ట్ స్టెప్ చేసిన అనమాట. ఓకేనా, ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 36 ఇది a - b రూపంలో ఉంది కాబట్టి నేను a - b రూపంలో కన్వర్ట్ చేస్తున్నా. a - b ఏంటంటే a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఈ ఫార్ములా టైప్లో ఈ రాస్తుంది అనమాట. a స్క్వేర్ ఎంత ఉంది 25, ఇది ab, ఇది ab. y స్క్వేర్ మైనస్ 2 5 10y ఈజ్ ఈక్వల్ టు తర్వాత 16 ప్లస్ 9 ప్లస్ y స్క్వేర్ 2 3 6 y. ఇప్పుడు 36 నేను ఇది ప్రజెంట్ అలాగే ఉంచేస్తున్నా, ఎందుకంటే కర్సర్ తీసుకొచ్చి ఈజీ క్యాన్సిలేషన్ అవ్వడానికి. ఓకేనా, ప్లస్ y స్క్వేర్ 10 y. నాకు y వాల్యూ కావాలి కాబట్టి ఇవన్నీ కర్సర్ తీసుకొచ్చేస్తున్నాను అనమాట. ప్లస్ ఉన్నాయని మైనస్ అయిపోతే మైనస్ ఉన్నవన్నీ ప్లస్ అయిపోతాయి. ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ప్లస్ y స్క్వేర్, ఇక్కడ మైనస్ y స్క్వేర్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇది ఎంత అయితే నాకు అప్పుడు -16 - 9 ఎంత అవుతుంది 25 అవుతుంది అనమాట. అంటే -25 + 25 ఇది కూడా గెట్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే 10y ఇక్కడ ఉంది 6y ఉంది కాబట్టి నాకు అప్పుడు ఎంత అవుతుంది -4y అవుతుంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసి పెద్ద సింబల్ సైన్ పెట్టుకుంటాను అనమాట. కాబట్టి నేను -4 పెట్టుకుంటున్నా ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0. -4 ఈజ్ ఈక్వల్ టు -36 మైనస్ గెట్ క్యాన్సిల్. నాకు ఇప్పుడు ఎంత అవుతుంది 4 1s 4 9s y ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఏంటంటే వచ్చిన y వాల్యూని సపరేట్ చేసి
వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అలా చెక్ చేసుకుంటాం అన్నమాట. అంటే చెక్ చేసుకోవడానికి ఈ విధంగా పాయింట్స్. అంటే మనం ఫస్ట్ ఏం అనుకున్నాము, పిఏ పీబీ అనుకున్నాము, రివర్స్లా ఏపీబీ ఏపీ అండ్ పీబీ అని కొంచెం రివర్స్ రాసుకున్నాం అంతే అనమాట. డిఫరెన్స్ ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఇది మళ్ళీ x1 y1 x2 y2 చూసారా, మొత్తం ఫార్ములా వేస్ట్. మనకు ఫార్ములా ఒక్కటి వచ్చి ఉంటే చాలు, ఎట్లా తీసుకోవాలో తెలిసిపోతే మొత్తం ఈజీగా సమ్ చేయొచ్చు. ఎంత పెద్ద సమ్ అయినా ఈజీగా అయిపోతుంది అనమాట, ఓకేనా. ఫార్ములా కూడా చాలా ఈజీగా ఉంది, ఓకేనా, నేర్చుకోండి. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు నేను ఏం కనుక్కుంటున్నాను, డిస్టెన్స్ కనుక్కున్నా. మళ్ళీ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, ఓకేనా. x2 అంటే నాకు ఎంత ఉంది, 0 ఉంది, 0. y1 దగ్గర 0.9 పెట్టుకుంటాను అనమాట, ఓకేనా. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సరేనా. ప్రజెంట్ ఇప్పుడు నాకు ఎంత ఉంది, x1 అంటే 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 9 మైనస్ y1 అంటే 5 హోల్ స్క్వేర్. అప్పుడు నాకు ఎంత అవుతుంది, 6 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 36 ప్లస్ 16 నాకు ఎంత అవుతుంది అప్పుడు, 36 60 12 1 3 4 5 52 అండర్ రూట్ ఆఫ్ 52 అనమాట. ఇప్పుడు నేను ఏది కనుక్కున్నా, ఏపీ పాయింట్ కనుక్కున్నా. ఏపీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 52. తర్వాత ఏపీ తర్వాత బీపీ. బి పాయింట్ ఎంత ఉంది, -4 -3. పి పాయింట్ ఎంత ఉంది, 0 y x1 y1 x2 y2 మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. ఇక్కడ -4 ఉంది కాబట్టి నేను +4 తీసుకుంటున్నాను అనమాట. అండ్ ప్లస్ y2 అంటే y దగ్గర 9 కాబట్టి 9 మైనస్ 3 హోల్ స్క్వేర్ 4 స్క్వేర్. 9 మైనస్ 3 ఎంత, 6 4 16 36 అండర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 36 యాజ్ ఇట్ ఈస్ 52, ఓకేనా. మనకి ఇప్పుడు ఈక్వల్ వచ్చినట్టే కదా, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీపీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 52 అంటే వచ్చినట్టే కదా. అంటే మనం ఉంచిన ఆన్సర్ కరెక్టే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.